హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి చపాతీలు మిగిలిపోయిన చపాతీలు ఏవైతే ఉంటాయో వాటితో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. సో మనం నైట్ ఎప్పుడైతే చపాతీలు చేసుకుంటే మిగులుతాయి కదా, ఒక్కొక్కసారి మార్నింగ్ తినాలనిపించదు. సో అలాంటప్పుడు ఆహ్, ఉప్మా అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చపాతీలు అయితే నేను తీసుకున్నాను నైట్‌వి ఇవి. ఈ చపాతీలని మనము మెత్తగా చేతులతోనే ఇలా తుంచుకుంటూ పొడిలా జేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కుదరదు, ఇట్లా అవ్వట్లేదు, ఇబ్బందవుతుంది, నచ్చదు అంటే మీరు దీన్ని మిక్సీలో వేసేసి ఈ సైజులో తీసుకొని మిక్సీలో వేసేసి ఇలా కచ్చా పచ్చాగా కొట్టేసుకుంటే మీకు అది పొడిగా అయిపోతుంది. సో, అలా పొడి చేసుకున్న తర్వాత దాన్ని మనము ఒకవేళ మీ చపాతీలు గట్టిగా ఉన్నాయంటే కొంచెం వాటర్ వాటి మీద స్ప్రే చేసేసి పెట్టుకుంటే చపాతీలనేవి మెత్తగా అయితాయి. లేదు మీ చపాతీలు మెత్తగానే ఉన్నాయి అంటే మాత్రం ఇంకా వాటర్ స్ప్రింకిల్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడొచ్చేసి ఒక కళాయి తీసుకున్నాను. కళాయిలోకి మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి ఒక 2 నిమిషాల పాటుగా దీన్ని ఆవ్ ఆయిల్‌లోకి ఫ్రై అవ్వనిద్దాము. సో, ఇలా వెల్లుల్లిపాయ అనేది ఫ్రై అయిన తర్వాత ఇదంతా మనం కొంచెం లో ఫ్లేమ్‌లో చేసుకుంటే బావుంటది. మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పల్లీలు వేసేసి పల్లీలని గూడా మనము ఫ్రై జేసేసుకుందాము. పల్లీలు ప్రాపర్‌గా ఆయిల్‌లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకొచ్చేసి మనము ఆనియన్స్, కరివేపాకు వేసుకుందాము. ఆనియన్స్ మరీ నల్లగా కాకుండా మరీ ఓవర్ ఫ్రై అవ్వకుండా ఒక 80% దాకా మగ్గితే సరిపోతుంది. సో, ఇలా ఆయిల్‌లోకి వెల్లుల్లిపాయలు, పల్లీలు, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ ప్రాపర్‌గా మగ్గిన తర్వాత ఇందులోకొచ్చేసి మనము పొడిగా చేసుకున్న చపాతీని ఇందులోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత వీటన్నిటిని నీట్‌గా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటుగా లో ఫ్లేమ్‌లో మనం దీన్ని అవ్వనివ్వాలి. ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కారం వేసుకుందాము. కారం వేసుకొని నీట్‌గా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ దాకా లో ఫ్లేమ్‌లో ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. సో, ఇంత ఈజీ ఇది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. మీరు కావాలంటే ఏవన్నా మసాలాస్ యాడ్ చేయాలన్నా ధనియాల పౌడర్ గానీ, జీలకర్ర పౌడర్ గానీ యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటది. యమ్మీగా, టేస్టీగా దీన్ని ఏదన్నా గ్రేవీతో తిన్నా బావుంటది. నార్మల్‌గా తిన్నా బావుంటది. సో, మీ ఇంట్లో గూడా ఎప్పుడన్నా చపాతీలు మిగిలిపోయి ఉంటే మీరేమైనా చేయాలనుకుంటే ఇలా డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం చేసుకోవచ్చు. పెద్దగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, యాడ్ చేయాలనుకుంటే మాత్రం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ అండ్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ గూడా వేసుకోవచ్చు. సో, అవి అవైలబుల్ లేవని నేనైతే ఇలా సింపుల్‌గా చేసేసుకున్నాను. సో, చూసారా? మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే మాత్రం వచ్చి కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.